హాయ్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు హెల్దీ స్నాక్స్ ఐటమ్ ఏమంటే చెప్పమన్నారు. చాలా ఉన్నాయండి, అందులో కొన్ని చెప్దాం పదండి. సో రాజ్మా సలాడ్లో హై ప్రోటీన్ ఉంటుందండి, ఫైబర్ కూడా మంచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. పీనట్ సలాడ్లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, మంచి ఫైబర్ ఉంటుందండి, అది కూడా మనకి హెల్దీగా పనికొస్తుంది. పన్నీర్ సలాడ్, ఎగ్ సలాడ్, వెజిటేబుల్ సలాడ్, ఇలా సలాడ్స్ ఏవైనా సరే మనకి స్నాక్స్, హెల్దీ స్నాక్స్ కింద బాగా పనికి వస్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, ఈవినింగ్ 5 o'clockకి స్నాక్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. హెల్దీగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లోనే ఓపిక్గా కొంచెం చేసుకుంటే పిల్లలకు కానివ్వండి అందరికీ బెటర్గా పనికొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సమ్మర్ వచ్చేసింది, ఎండలు మండిపోతున్నాయి కదా, ఇలాంటి టైంలో మనకి హెల్దీ డ్రింక్స్ ఉంటే బాగుంటుంది. ఒక 4 హెల్దీ డ్రింక్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. కోకోనట్ వాటర్ వచ్చి డిహైడ్రేట్కి టైంలో మనకి బాగా పనికొస్తుందండి, అది కూడా తీసుకోండి. నెక్స్ట్ సబ్జా వాటర్, అది సలవ్ చేయడానికి మంచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. నెక్స్ట్ కటోరా, చూసే ఉంటారు కటోరా అని, దాన్ని నానబెట్టుకుని మనం అది కూడా తీసుకుంటే సలవ్ చేసేది మనకి ఈ సమ్మర్లో బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ బటర్ మిల్క్, ఫ్రెష్ బటర్ మిల్క్ మాత్రమే తీసుకోండి, బాడీకి కూల్ చేసేది బెటర్గా ఉంటుంది. అదే కాకుండా ఈ సమ్మర్లో స్పైసీ ఐటమ్స్ అన్నీ అవాయిడ్ చేసుకోండి, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, ఈ సమ్మర్కి మనకి బెనిఫిట్గా ఉంటుంది. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. వెయిట్ లాస్ అవడానికి, హెల్దీగా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్దామా అండి. ఎర్లీ మార్నింగ్ లెమన్ విత్ హనీ వెయిట్ లాస్ అవడానికి చాలా బాగా పనికి వస్తుంది. జీరా వాటర్ మనకి ఫ్యాట్ బర్నింగ్ అవడానికి, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి బాగా పనికొస్తుంది. చియా సీడ్స్ వాటర్లో కలుపుకొని తీసుకుంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ లాస్. సోంపు వాటర్ తీసుకోవడం వల్ల మెటబాలిజం యాక్టివ్ అయ్యి స్టమక్ క్లియర్ చేస్తుంది. వాటర్లో తులసి ఆకులు తీసుకున్నామంటే ఇమ్యూనిటీ పెరిగి మనకి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. మేతి వాటర్ తీసుకోవడం వల్ల బాడీ డీటాక్స్ అవటమే కాకుండా వెయిట్ లాస్ కూడా బాగా పనికొస్తుంది. సబ్జా వాటర్ కూల్ చేసేది బాడీని, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గించి డైజెషన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి హెల్దీ టిప్స్ ఫాలో అవుతూ హెల్దీగా ఉండండి. ఒక మేడం గారు డిన్నర్లోకి హెల్దీ ఫుడ్ ఐటమ్స్ చెప్పమన్నారు, అలాగే ఎలా తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అనేది చెప్తాను. ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలంటే ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, సలాడ్స్ కానివ్వండి, లైట్గా డైజెషన్ అయిపోయే ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. తీసుకోకూడని ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయంటే మైదా, ఫ్రై ఐటమ్స్, నాన్ వెజ్, ఆయిల్ ఫుడ్స్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్, లైట్ ఫుడ్ తీసుకోండి. దాంతోపాటు ఎర్లీగా తీసుకోండి, 8 to 9 లోపలికే కంప్లీట్ అయిపోవాలి. స్లీప్కి 2 hours బిఫోర్గానే మీరు కంప్లీట్ చేసుకోండి, బెటర్గా ఉంటుంది. సో ఫ్రెండ్, ఫైనలీ ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్, విటమిన్స్ వచ్చే విధంగా హెల్దీ ఫుడ్ తీసుకోండి, డిన్నర్కి బెస్ట్. జిమ్లో అందరూ హై ప్రోటీన్ వెజిటేరియన్లో ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నారు, వాళ్ళతో పాటు మీకు చెప్తున్నా. హై ప్రోటీన్ కొన్ని చెప్తాను, అందులో ఫస్ట్ సీటన్ వచ్చేలా 100 grams తీసుకుంటే మనకి 75 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సేమ్ టు సేమ్ క్యాలరీస్ వచ్చేలా 370 calories వస్తాయి. స్పిరులినా 100 grams తీసుకుంటే మనకి ప్రోటీన్ లెవెల్స్ వచ్చేలా 57 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. క్యాలరీస్ వచ్చేలా 290 calories వస్తాయి. సోయా చాంక్స్ 100 grams తీసుకుంటే ప్రోటీన్ వచ్చేలా 52 వస్తుంది, క్యాలరీస్ వచ్చేలా 345 calories వస్తాయి. పంకిన్ సీడ్స్ 100 grams ఆఫ్ పంకిన్ సీడ్స్ తీసుకుంటే ప్రోటీన్ లెవెల్ వచ్చేలా 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, క్యాలరీస్ వచ్చేలా 560 calories వస్తాయి. 100 grams సోయాబీన్స్ తీసుకుంటే మనకి ప్రోటీన్ వచ్చేలా 36 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, క్యాలరీస్ వచ్చేలా 446 calories వస్తాయి. సో ఫ్రెండ్స్, హై ప్రోటీన్ కావాలన్నారుగా చూపించాను, ఫాలో అవ్వండి. హై ఫ్రెండ్స్, లాస్ట్ టైం వెజ్లో చెప్పాం ప్రోటీన్ గురించి, ఈరోజు నాన్ వెజ్లో చెప్దాం. సో ఫస్ట్ ఎగ్స్ 100 grams ఆఫ్ ఎగ్స్ తీసుకుంటే 13 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, క్యాలరీస్ వచ్చేలా 155 calories వస్తాయి. సేమ్ ఎగ్ వైట్లో వచ్చేలా 100 grams ఆఫ్ ఎగ్ వైట్ తీసుకుంటే 6.3 grams ప్రోటీన్ వస్తుంది, క్యాలరీస్ వచ్చేలా 75 grams ఆఫ్ క్యాలరీస్ ఉంటున్నాయి. నెక్స్ట్ చికెన్ బ్రెస్ట్లో చూసుకుంటే 100 grams ఆఫ్ చికెన్ తీసుకుంటే మనకి 13 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, క్యాలరీస్ వచ్చేలా 166 calories వస్తున్నాయి. టూనా ఫిష్ 100 grams టూనా ఫిష్ తీసుకుంటే మనం 13 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, క్యాలరీస్ వచ్చేలా 130 calories వస్తున్నాయి.
సాల్మన్ ఫిష్ 100 grams ఆఫ్ సాల్మన్ ఫిష్ తీసుకుంటే 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. క్యాలరీస్ వచ్చేలా 208 క్యాలరీస్ వస్తుంది. ప్రాన్స్ 100 grams ఆఫ్ ప్రాన్స్ తీసుకుంటే 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. క్యాలరీస్ వచ్చేలా 120 క్యాలరీస్ వస్తుంది. లోయెస్ట్ క్యాలరీస్. వెజ్లో నాన్ వెజ్లో హై ప్రోటీన్ ఫుడ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రోటీన్ ఎలాగా ఏంటి అని టెన్షన్ పడకుండా హెల్దీగా తీసుకొని హెల్దీగా ఉండండి. సార్ ప్రోటీన్ తీసుకుంటే మంచిదే అంటారా? కంపల్సరీ తీసుకోవాలండి, రెగ్యులర్గా తీసుకోవాలి. మన మజిల్కి ప్రోటీన్ చాలా కావాలి. మన బాడీకి వాటర్ లాగా మన మజిల్కి ప్రోటీన్. ఓకే, మరి ఎంత ఇంటేక్ అయితే బెటర్ అంటారు? జనరల్ పర్సన్స్ వచ్చేలా 1.5 అంటే పర్ కేజీ వాళ్ళ బాడీ వెయిట్ నుంచి కేజీకి గ్రాముల లెక్కలో కన్వర్ట్ చేసుకొని 1.5 నుంచి 1.8 వరకు తీసుకోవాలి. అది మజిల్ బిల్డింగ్ బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళండి 2 to 2.5. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రోటీన్ ఎవరెవరు ఎంత తీసుకోవాలి? డే వైజ్ మగవాళ్ళు తీసుకోవాల్సిన ప్రోటీన్ లెవెల్స్. ఎటువంటి ఫిట్నెస్ యాక్టివిటీస్ లేనోళ్ళు అంటే జిమ్, కార్డియో, ఎరోబిక్స్ ఇలాంటి లేని 0.8 నుంచి 1 గ్రామ్ వరకు ప్రోటీన్ తీసుకోవచ్చు. అదే జిమ్ చేస్తూ ఫిట్నెస్ యాక్టివిటీస్ ఉన్నవాళ్ళు రోజు 1 గ్రామ్ వరకు తీసుకోవచ్చు. అదే అథ్లెటిక్స్ కానివ్వండి, బాడీ బిల్డింగ్ కానివ్వండి, మజిల్ బిల్డింగ్ కానివ్వండి, వీళ్ళు మటుకు 1.5 నుంచి 2 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. అలాగే లేడీస్కి ఏ ఫిట్నెస్ లెవెల్స్ లేని వాళ్ళకి 0.8 నుంచి 1 వరకు తీసుకోవచ్చు. సేమ్ ఫిట్నెస్లో ఉన్న వాళ్ళకి 1 గ్రామ్ తీసుకోవచ్చు. అదే అథ్లెటిక్స్ కానివ్వండి, వెయిట్ లిఫ్ట్ కానివ్వండి, మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళకి 1.5 నుంచి 2 వరకు తీసుకోవచ్చు. వీళ్ళకి అడిషనల్గా అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి 1.2 వరకు తీసుకోవాలి. ఫ్రెండ్స్, దిస్ ఇస్ విక్రమ్ ఫిట్ జోన్. నేను క్యాలరీ అని రిపీటెడ్గా నేను వీడియోస్లో చెప్తుంది ఎందుకంటే క్యాలరీ ఇంటేక్ ఎక్కువ అవడం వల్ల ఫ్యాట్ అనేది మనకి పెరుగుతుంది. ఈ ఫ్యాట్కి ఎందుకు తయారవుతుంది అంటే మనం తెలియకుండా మన క్యాలరీస్ని తీసుకోవడం వల్ల. యాక్చువల్గా మెన్ వచ్చేలా 2000 నుంచి 2400 క్యాలరీస్ వరకే తీసుకోవాలి. ఫిమేల్స్ వచ్చేలా 1800 నుంచి 2000 వరకే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తీసుకోవడం వల్ల మనం ఫ్యాటీగా తయారవుతున్నాం. సో మీరు చెక్ చేయాల్సింది అంటే మనం ఎన్ని క్యాలరీస్ తీసుకున్నామో చెక్ చేయాలి. లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టుగా 2 గులాబ్ జామ్స్ వచ్చేలా 500 క్యాలరీస్ వస్తుంది. ఒక కప్ ఆఫ్ బిర్యానీ వచ్చేలా 500 క్యాలరీస్ వస్తుంది. 2 స్కూప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ వచ్చేలా 500 క్యాలరీస్. ఇలాగ ఎన్నో క్యాలరీస్ అనేది మనం ఇంటెక్ తీసుకుంటున్నాం. సో మీరు తీసుకునేటప్పుడే కొంచెం చూసి తీసుకోండి. ఈ రోజు వచ్చేలా రివర్స్ పిరమిడ్ డైట్ గురించి చెప్పబోతున్నా అండి. జస్ట్ ఫాలో అవ్వండి రివర్స్ పిరమిడ్ డైట్. ఆ రివర్స్ పిరమిడ్ డైట్ లో వచ్చేలా బ్రేక్ఫాస్ట్ లో వచ్చేలా హెవీగా తీసుకోవాలండి. లంచ్ లో వచ్చేలా లైట్ గా ప్రోటీన్ ఫుడ్ ని తీసుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి. నైట్ డిన్నర్ కి వచ్చేలా ఫ్రూట్స్ కానీ లిక్విడ్ డైట్ కానీ తీసుకుంటే మీకు బెటర్ గా ఉంటుంది. ఈ పిక్ లో ఉంది చూడండి. డే టైం క్యాలరీస్ ఎక్కువ తీసుకున్నా మన వర్క్ లెవెల్స్ లో బర్నింగ్ అయిపోతూ ఉంటాయి. నైట్ టైం క్యాలరీస్ తీసుకుంటే అన్ని స్టోరేజ్ అవుతాయి. అందుకే నైట్ టైం తీసుకోకూడదు అంటారు. నైట్ టైం క్యాలరీస్ ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. దీంట్లో ఉన్న విధంగా మీరు ఫాలో అవుతే వెయిట్ లాస్ కి పనికి వస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా మీకు పనికి వస్తుందండి. జంక్ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానివ్వండి ఈ రివర్స్ పిరమిడ్ లో తీసుకోకూడదండి. మీకు వెయిట్ లాస్ కావాలంటే అన్హెల్దీ ఫుడ్ అన్నింటిని అవాయిడ్ చేయండి. హెల్దీ డైట్ తీసుకుని హెల్దీగా ఉండండి. దాన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ అండి. మా వాళ్ళు ఫైటింగ్ చెప్పినా పర్లేదు, కనీసం డైటింగ్ చేసేలా చూడుతండ్రి.